చేప పిల్లల ఉత్పత్తి మరియు పెంపకం రైతులమన్నా. మేము గత 2 సంవత్సరాల కిందటి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా నిర్వహించిన మత్స్యశాఖకి తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లలు సరఫరా చేసినామన్నా. మాకు 23, 24 బిల్లులు రాలేదన్నా. 24, 25 బిల్లులు గౌరవ చైర్మన్ గారు, గౌరవ కమిషనర్ గారు మీరు టెండర్ వేయండి, ప్రభుత్వ పరువు పోతుంది, టెండర్ వేయకపోతే చేప పిల్లలు మత్స్యకారులందరూ మా గవర్నమెంట్ మీద తిరగబడతారంటే మేము వారి మాటలు నమ్మి టెండర్ వేసినామన్నా. టెండర్ వేసిన తర్వాత నవంబర్ 25 టెండర్ అయిపోయింది. డిసెంబర్లో బిల్లులు సబ్మిషన్ చేసినామన్నా. ఇప్పటికీ బిల్లులు రాలేదన్నా. మా దాంట్లో 2 హెక్టార్ల నుండి 10 హెక్టార్ల దాకా ఉన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నాం. మేమంతా భూములన్నీ తాకట్టు కూడా కాదన్నా. తాకట్టు కూడా పైసలు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తెచ్చి టెండర్ చేసినాం. ఈ రోజు ఇంకా 2 నెలలు అయితే మేము భూములు ఇడిపించుకోకపోతే మా భూములు వాళ్ళకి వెళ్ళిపోతాయన్న. రైతు ప్రభుత్వం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇది రైతు ప్రభుత్వం. రైతులకి 1,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండ్రు. మొన్ననే 9,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిండ్రు. ధాన్యానికి బోనస్ ఇచ్చిండ్రు. అట్నే మేము చేపల రైతులం అన్నా. మేమేం కాంట్రాక్టర్లం కాదు, బిజినెస్ మెన్లు కాదన్నా. మొత్తం వీఆర్ ఫార్మర్స్. చేపల రైతులం. తెలంగాణలో తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణలో చేప పిల్లల రైతుల ఉనికిని కాపాడటానికి ఈరోజు మేము ఈ శాఖని, ఈరోజు శాఖ సింబల్ ఇండియాలో మొన్న అవార్డు తీసుకున్నారన్న. మేమంతా టెండర్కి చేప పిల్లలు సప్లై చేస్తే భారతదేశంలో ఉత్తమైన, తెలంగాణలో అధిక ఉత్పత్తిగా చేసిన రాష్ట్రం తెలంగాణ అని అవార్డు ఇచ్చిండ్రు అన్న. ఇంత తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని ఈ రకంగా చేసుడు చాలా అన్యాయం అన్న. దయచేసి మాకు వీలైనంత తొందరలో మా బిల్లులు ఇప్పిస్తే బాగుంటుందన్న. లేకపోతే మాకు ఆత్మహత్య శరణం మనకి. అది తప్ప మాకు ఇంకా వేరే దారి కూడా కనపట్లేదన్న. దయచేసి పెద్దలందరూ అర్థం చేసుకుని మా బిల్లులు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా.